ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 29. నిన్నటితో మనకి ఈ యొక్క ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ క్లోజ్ అయిపోయినాయి. ఫ్రెష్గా ఏంటంటే ఈ మంత్కి స్టార్ట్ అయిపోయినాయి. ముఖ్యంగా ఈ యొక్క ఏడిఆర్ సెంటిమెంట్ అనేది మనం చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి, ఐసిఐసి అండ్ డాక్టర్ రైడీస్ మూడు కూడా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. వెరాజ్ మనం చూస్తే విప్రో అండ్ ఇన్ఫోసిస్ ఐటీ సెక్టర్ స్ట్రాంగ్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఓవరాల్ బ్రాడర్ సెన్స్ అనేది మనం చూసుకుంటే ఐటీ సెక్టర్లో ప్రెషర్ ఉంది, బ్యాంకింగ్ సెక్టర్లో కొద్దిగా మనకి ఏంటంటే రికవరీ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే మనకి మెయిన్ ఐటీ డ్రాగ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎఫ్ఎంసీసీ మిడ్ క్యాప్లో కూడా ఈ యొక్క ప్రాఫిట్ బుకింగ్ స్ట్రాంగ్గా జరుగుతుంది. అన్నీ కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి ఫ్రెండ్స్. ఒకటి కూడా మనకి గ్రీన్లో లేదు. ఓవరాల్గా సెల్లింగ్ ప్రెషర్ బ్రాడర్ సెన్స్లో కనిపిస్తూ ఉంది. గ్లోబల్ సెంటిమెంట్ అనేది ఒకసారి చూద్దాం. గ్లోబల్ సెంటిమెంట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతానికి అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. దీన్ని ట్రేడింగ్ వీలో ఒకసారి చూద్దాం. అండ్ ఏషియా మార్కెట్, జపాన్ నిక్కీ నెగిటివ్గా ఉంది, జర్మన్ నెగిటివ్గా ఉంది, యూరప్ నెగిటివ్గా ఉంది, లండన్ అండ్ ఆఫ్ కోర్స్ యుఎస్ మార్కెట్స్ డౌజన్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, సౌత్ కొరియా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. వెరాజ్ మనకు వచ్చేసరికి ఇక్కడ రష్యా, హాంకాంగ్ అండ్ ఫ్రాన్స్ పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బ్రాడర్ సెన్స్ అనేది మనం చూసుకున్నట్టే ఎక్కువ ఇండిసెస్ అనేది నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున ఫండమెంటల్ డేటా మనం చూస్తే యూఎస్కి సంబంధించిన జీడిపి డేటా అనేది రావడం జరిగింది. 2.1%. ఏదైతే ప్రీవియస్గా ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే బీట్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే నిరుద్యోగ భృతికి అప్లై చేసే సంఖ్య తగ్గింది. ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దానికంటే తక్కువ వచ్చింది. బట్ ప్రీవియస్ దాంతో పోలిస్తే కొద్దిగా ఎక్కువగా ఉంది. బట్ ఎక్స్పెక్టేషన్స్ని బీట్ చేసిందా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. ఆబ్వియస్గా ఎక్స్పెక్టేషన్స్ కంటే తక్కువ ఉన్నారు కాబట్టి అప్లై చేసుకున్న వాళ్ళు ఇది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా పెండింగ్ హోమ్ సేల్స్ మనం చూసుకున్నట్టయితే ఇవి మాత్రం కొద్దిగా తగ్గాయి ఫండమెంటల్గా ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఫెడ్ ఇంప్రెషన్స్ ఉన్నాయి అండ్ మార్కెట్లో రిఫ్లెక్ట్ అవ్వలేదు. అండ్ లండన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది రావాల్సి ఉంటుంది. ఓకే, అండ్ 11:30కి రిలీజ్ అవుతుంది. అండ్ దాని తర్వాత యూఎస్కి సంబంధించిన కోర్ పీసీఏ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది రావడం జరుగుతుంది ఈవినింగ్ 6 o'clockకి. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మనం ఫ్యూచర్ని అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం ఎవ్రీడే కూడా. మనం చూస్తే రీసెంట్గా సింపుల్గా ఒక థింగ్ మనకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రైస్ రెడ్లో ఉండి ఓకే, అండ్ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే రెండు కూడా రెడ్లో చూపిస్తున్నాయి. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ అండ్ ప్రైస్ డ్రాప్ అవుతుంది కాబట్టి దాన్ని షార్ట్ బిల్డప్గా కన్సిడర్ చేశారు. నిన్న ఏం జరిగింది, ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అయింది. ఓకేనా, ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమైంది, రైజ్ అయింది. ఇది ప్రీవియస్ ఉన్న డేటా మొత్తంతో పోలిస్తే. బట్ ఈ యొక్క ప్రైస్ ఏమైందంటే గ్రీన్లోకి వెళ్ళింది. వెంటనే ఏం చేసింది, ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ గ్రీన్లో చూపించింది. అంటే లాంగ్ బిల్డప్ జరుగుతుందని చెప్పేసి చూపించింది అనమాట. సో ఇక్కడ ప్రైస్ మ్యాటర్. సో ప్రైస్ని బట్టి ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ చేయటం అనేది జరుగుతుంది. అగైన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ రైజ్ అయింది. బట్ ప్రైస్ ఏమైంది, నెగిటివ్లో క్లోజ్ అయింది. అందుకని ఇక్కడ షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది. ఓకే, ఎనీహౌ వాల్యూమ్స్ అయితే రైజ్ అవుతూ ఉన్నాయి. అగ్రెసివ్ ట్రేడింగ్ యాక్టివిటీ అనేది మనకి కనిపిస్తుంది. ఈ యొక్క ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ మీద డైరెక్ట్గా రిలే అయ్యి అంటే దాని మీద డిపెండ్ అయ్యి ట్రేడ్స్ అనేది తీసుకోవడం అంత సేఫ్ పద్ధతి కాదని మనకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎల్ఎన్టీ, ఓఎన్జీసీ కొన్ని స్టాక్స్, 1-2 స్టాక్స్ అది కూడా నామినల్గా పెరిగినాయి. ఏషియన్ పెయింట్ ముఖ్యంగా, టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్, ఎల్టీఎం, దివీస్ ల్యాబ్స్, ఐటీసీ, హెచ్డిఎఫ్సి లైఫ్ అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి. 80-90% స్టాక్స్ ఏంటంటే మనకి నెగిటివ్లో అయితే క్లోజ్ అయ్యాయి ఫ్రెండ్స్. సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. అండ్ మనకి ఏంటంటే ఎక్స్పైర్ అయిపోయింది, కొత్తగా బ్యాన్ లిస్టులు అయితే ఏమి లేవు. ఓకేనా, సో డెల్టా కార్ప్, ఇండియా సిమెంట్ మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రీవియస్గా ఉన్నవన్నీ కూడా బ్యాన్ లిస్టులో నుంచి బయటకు వచ్చేసినాయి. అండ్ మోరోవర్ ఏంటంటే రోల్ ఓవర్ చేస్తారు. ఈ మంత్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీకి వాళ్ళు ఏంటంటే షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏదైతే సెక్టార్ ఉందో, సెగ్మెంట్ ఉందో దాంట్లో నుంచి ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. అన్యూజువల్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది ఎంసీఎక్స్లో అండ్ ఎక్కువ సార్లు కనిపిస్తుంది ఎంసీఎక్స్ మనం అబ్జర్వ్ చేస్తే. అండ్ డిక్సన్, ఎల్ఎన్టీ కూడా కనిపిస్తుంది. సో ఈ యొక్క డిక్సన్, ఎల్ఎన్టీలో ఎక్కువగా అన్యూజువల్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ యూజ్ చేసుకుని ఎఫ్ఐఎస్, డిఐఎస్ డెరివేటివ్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు అండ్ ప్రొపరైటరీ కూడా షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. క్లయింట్ అండ్ డిఐఎస్ ఇద్దరు కూడా లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఇక మంత్ ఆన్ మంత్ బేసిస్లో ఓవరాల్గా మంత్ అయిపోయింది కాబట్టి ఒకసారి చూద్దాం. దగ్గర 25,000 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు ఎఫ్ఐఎస్. ఇది కంటిన్యూషన్ అనమాట. ఆగస్ట్లో సెల్ చేశారు, సెప్టెంబర్లో కూడా సెల్ చేశారు. బిగ్ అమౌంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ అగైన్ ఈ మంత్లో డిఐఎస్ అయితే డిఫెండ్ చేశారు. ఓవరాల్గా అవుట్ ఫ్లో కనిపిస్తుంది.
7,445 కోట్లు. అదేవిధంగా డైలీ విషయానికి వస్తే నిన్నటి రోజున 3,364 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. అండ్ డిఐఎస్ వచ్చేసరికి 2,711 కోట్లు బై చేశారు. నెట్ స్టిల్ ఏంటంటే అవుట్ఫ్లో అనేది కనిపిస్తుంది. ఇది నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ డిఐఎస్ అంటే మన ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ కానీ వీళ్ళందరూ కూడా అనమాట, బ్యాంకర్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఎఫ్ఐఎస్ సెల్ చేసినప్పుడల్లా వీళ్ళు బై చేసి డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లోకి ఇన్ఫ్లో అనేది పెరుగుతుంది, ఇది ఇండియా నుంచి కంట్రిబ్యూషన్. సో ఆ వచ్చిన అమౌంట్తో వీళ్ళు ఏంటంటే బై చేస్తుంటారు క్వాలిటీ స్టాక్స్ అనేది చెప్పేసి. ఇకపోతే మనకి వాల్యూమ్ గెయినర్స్లో ఇండియా బుల్స్, ఇండియా సిమ్, బలరామ్ చిమ్నీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మీరు యాడ్ చేసుకుని పెట్టుకోండి. ఇంట్రాడే కానీ షార్ట్ టర్మ్ కానీ వీటిల్లో ఏదైనా ప్యాటర్న్స్ బ్రేక్అవుట్ జరిగితే కూడా పార్టిసిపేట్ అనేది చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ ఓవర్వ్యూ అనేది చూసుకున్నట్టయితే యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ మంది కాల్ సెల్ చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది ఎక్స్పైర్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వీక్ అంటే కరెంట్ వీక్ ఇది చూద్దాం. దీంట్లో ఎక్కువగా కాల్ సెల్ చేసినట్టు కనిపిస్తుంది. 19,700 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పెట్టారు. అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే మనకి 19,200 19,400 దగ్గర కనిపిస్తుంది. అంత అగ్రెసివ్గా సెల్ చేయలేదు, కానీ ఇక్కడైతే మనకు కొద్దిగా సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే దీంట్లో కూడా ఎక్కువగా బ్రాడర్ సెన్స్లో చూస్తే కాల్స్ సెల్ చేసినట్టు కనిపిస్తుంది. మనకి 45,000 స్ట్రాంగ్ సెల్లింగ్ చేశారు. కొంతమంది అయితే 44,500 దగ్గర కూడా అగ్రెసివ్గా సెల్లింగ్ చేశారు. సపోర్ట్ విషయానికి వస్తే 44,000 దగ్గర కనిపిస్తున్నారు, 43,500 దగ్గర కనిపిస్తున్నారు. అండ్ ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే దీంట్లో కూడా ఎక్కువగా కాల్స్ సెల్ చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ బేరిష్లో ఉంది కాబట్టి 20,000 కాల్ని అయితే అగ్రెసివ్గా సెల్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ 19,400 దగ్గర కొద్దిగా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సపోర్టు రెసిస్టెన్స్ అనేది అబ్జర్వ్ చేస్తే మనకి ఈ యొక్క డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి, కాల్ సైడ్ అగ్రెసివ్గా ఉన్నారు, పుట్ సైడ్ చాలా తక్కువగా ఉన్నారనమాట. అండ్ మిడ్ క్యాప్ విషయానికి వస్తే ఈ రోజు ఎక్స్పైరీ ఉంది ఫ్రెండ్స్, ఓకేనా, గమనించండి. మనకి 9,200 అగ్రెసివ్గా సెల్ చేశారు. దీంట్లో కూడా ఏంటంటే కాల్సే ఎక్కువగా సెల్ చేస్తూ ఉన్నారు. ప్రీవియస్గా అన్ని నెగిటివ్గా ఉన్నప్పుడు కూడా మిడ్ క్యాప్ బుల్లిష్గా ఉండేది, బట్ చేంజ్ అవుతుంది. అండ్ 9,100 దగ్గర కూడా రెసిస్టెన్స్ ఉంది. మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అంటూ ఏం లేదు. 9,000 దగ్గర, 8,900 దగ్గర కొద్దిగా పుట్స్ సపోర్ట్ అయితే తీసుకోవడం మనం చూడొచ్చు. ఇక యూఎస్ మార్కెట్స్ మనం చూస్తే ప్రీవియస్ సపోర్ట్ దగ్గర ఒకసారి రికవర్ చేశారు. అండ్ ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ కన్సోలిడేషన్ అయితే తీసుకుంటూ ఉంది. అండ్ ప్రస్తుతానికి స్టిల్ ఏంటంటే మనకి ఒక 60 పాయింట్లు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ విక్స్ అనుకున్నాం కదా మన బెంచ్ మార్క్ క్రాస్ చేసింది అని చెప్పేసి. సో వోలటాలిటీ అనేది మనం ఎక్స్పెక్టేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక నిఫ్టీలో మనకి 1 hour టైం ఫ్రేమ్లో చూస్తే ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో సపోర్ట్ నుంచి కూడా రికవర్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ప్రస్తుతానికి ఏంటంటే ఫ్రెండ్స్ నేను కొద్దిగా దీన్ని చేంజ్ చేస్తున్నాను. ఈ యొక్క లెవెల్స్కి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క లెవెల్స్ దాకా తీసుకొస్తున్నా. ఎందుకంటే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఈ లెవెల్ దగ్గర మనకి ఏంటంటే సపోర్ట్ తీసుకుంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ని కొద్దిగా చేంజ్ చేశాను. గమనించండి, 19,700 19,641 ఇవి మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకేనా. సో సపోర్ట్ విషయానికి వస్తే మనకి 19,000 ఈ యొక్క సపోర్ట్ కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయిందంటే కన్సోలిడేషన్ లో ఈ సపోర్ట్ ని గమనిద్దాం. లేదు బ్రేక్ డౌన్ జరిగిందంటే కూడా 19,400 19,222 అనేది డౌన్ సైడ్ మనకున్న సపోర్ట్ అనమాట. ఓకే, ఈ యొక్క నేరో సపోర్ట్ ఏదైతే జోన్ ఉందో జోన్ కూడా మనం గమనిద్దాం. రైట్, అండ్ ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఓకే, సపోర్ట్ అనేది అడ్జస్ట్ చేస్తున్నా నేను, చూడండి గమనించండి. మనకి ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, మంచి సపోర్ట్ ఉంది ఇక్కడ. ఇది 19,453 దగ్గరగా, దాని తర్వాత 19,400 మనకున్న సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. రైట్, నిఫ్టీలో మనం వోలటాలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది 19,641 అండ్ డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ 450. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అవి 44,755 అండ్ 44,700 అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి 44,000 అండ్ 43,833 అనేది మనకున్న సపోర్టు. ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్. ఇక ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే సేమ్ ఫ్రెండ్స్, ప్రీవియస్గా స్వింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే కూడా యొక్క ట్రెండ్ లైన్ అనేది ఫార్మేషన్ చేస్తుంది. చూడండి గమనించండి. సో ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అవ్వాలి, ఇక్కడ స్టేబుల్ అవ్వాలి. దాని తర్వాత ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయితే మనకేంటంటే ఈ యొక్క షార్ట్ టర్మ్ మూమెంట్ అనేది రావచ్చు అనమాట. ఎనీహౌ ఇక్కడ చూస్తే 19,827 19,800 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ వచ్చేసరికి మనకి 19,600 దగ్గర ఉంది.
అండ్ 19,422 అనేది కనిపిస్తుంది. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్లో ఇది కొంచెం బ్రాడర్ సెన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది. మనకి బ్రాడర్ కంటే ఇది రెసిస్టెన్స్ లెవెల్ ఒక రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. కాంట్రాక్షన్ ఫేజ్ ఏదైనా జరిగి మళ్ళీ అప్ సైడ్ ర్యాలీ చేయటం కానీ లేకపోతే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ కానీ జరగవచ్చు బ్రాడర్ పిక్చర్లో. ఎనీహౌ మనకి ఇమీడియట్గా ఉన్న లెవెల్స్ వచ్చేసరికి 9,133 అండ్ 9,100 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. సపోర్ట్ వచ్చేసరికి 8,900, 8,876 ఇది సపోర్ట్ మిడ్ క్యాప్లో. ఇక మనం గిఫ్ట్ నిఫ్టీ ఒకసారి రీలోడ్ చేద్దాం. ప్రస్తుతం అయితే మంచి పాజిటివ్గా కనిపిస్తుంది. ఒకసారి రీలోడ్ చేద్దాం గిఫ్ట్ నిఫ్టీ. ఫ్రెండ్స్, వెరీ గుడ్, స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే జరిగింది. అండ్ ప్రీవియస్గా ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ లాగా ఉంది ప్రస్తుతానికి. సో ఎనీహౌ ఇది ఇక్కడ క్లోజ్ అయిన మార్కెట్ గ్యాప్ అప్ అయితే జరిగింది. మార్కెట్ నియర్ బై ఏంటంటే కొంత బాటంలో బాయింగ్ అనేది జరుగుతూ ఉంది. అండ్ మోరోవర్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 106 పాయింట్లు మనకు పాజిటివ్ అయితే కనిపిస్తుంది ఏది గిఫ్ట్ నిఫ్టీలో. సో సడన్గా గ్యాప్ అప్ అయింది 19,630 ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ వచ్చేసరికి 19,523 దగ్గర మనకి 100 పాయింట్స్ పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ కరెంట్ ప్రైస్ ప్రకారం మనం ఏంటంటే గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బట్ గ్యాప్ స్టేబుల్ అవడానికి మేబీ కొద్దిగా టైం పట్టొచ్చు, కానీ ఇంత అగ్రెసివ్గా గ్యాప్ అప్ జరిగిందనుకోండి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి షార్ట్ చేసేటప్పుడు. ఓకేనా, క్విక్ మూవ్ రావచ్చు కానీ బట్ బీ కేర్ఫుల్. అండ్ టెక్నికల్గా మనం సమరీ అనేది చూసుకున్నట్టయితే ఈ యొక్క నిఫ్టీ బ్యాంక్ స్టిల్ బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. నిఫ్టీ 50 స్టిల్ ఏంటంటే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్ అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.